ఎప్పుడైనా మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడైనా లేదంటే వేరే వాళ్ళు ఫోన్లో మాట్లాడేటప్పుడైనా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేశారా? చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకో చెప్తా వినండి. చాలా మంది ఫోన్ రావడానికి ముందు మామూలుగా కూర్చుని ఉంటారు. ఫోన్ రాగానే మీరు ఏదో ఒక శాటిలైట్ లాంచ్ చేయాలన్నట్టుగా అర్జెంటుగా లేస్తారు. తర్వాత నెమ్మదిగా తిరగడం మొదలు పెడతారు. పార్క్ లో ఉంటే పార్క్ అంతా తిరుగుతారు, అపార్ట్మెంట్ అంతా తిరుగుతారు, ఇల్లంతా తిరుగుతారు, సర్కిల్స్ తెగ కొడుతూ ఉంటారు. నిలబడకుండా మాట్లాడడం అనేది చాలా మందికి ఫోన్ కష్టం. మీరు కావాలంటే నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి. అండ్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారనుకోండి, మన భాష కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా డ్రాస్టిక్ గా మారిపోతుంది. ఎవరు లేరనుకోండి, ఏంటి ఏంటి ఎలా ఉన్నావు మావా అని చెప్పి మాట్లాడతారు. ఎవరన్నా పక్కన ఉన్నారనుకోండి, హే బ్రో వాట్సాప్ బ్రో, నేను కొంచెం బిజీగా ఉన్నా, ఐ వాజ్ ఆన్ కాల్, కెన్ ఐ కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి మనం ఏదో అమెరికాలోనో లండన్లోనో పుట్టినట్టు ఇంగ్లీష్ తెగ వాడేస్తూ ఉంటారు. సరే, అక్కడతో వదిలేస్తుందా? నెక్స్ట్ స్టేజ్ చూడండి. చేతులు వాడటం మొదలెడతారు, కళ్ళను వాడటం మొదలెడతారు. రే ఆడికి బాగోదని చెప్పి వేలు చూపించి వార్నింగ్ ఇస్తారు. లేదంటే నీకు ఈ మధ్య బాగా పొగరెక్కిందిరా అని కళ్ళు ఎగరేసి మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి ఏదో మన బాడీ లాంగ్వేజ్, మన ఐస్ ఏ ఫోన్ లో మాట్లాడేవాడికి కనిపించినట్టు అనమాట. అన్నిటికంటే పెద్ద ఓవర్ యాక్షన్ ఏంటో తెలుసా? ఒక్క నిమిషం లైన్ లో ఉండు అంటారు. ఆ ఒక్క నిమిషంలో మనకేదో రాజమౌళి ఫోన్ చేసి ఎస్ఎస్ఎంబిట్ ఉంటే నేను మేకింగ్ లేదో డౌట్ వస్తే మనం సీక్రెట్ గా రిజల్వ్ చేసినట్టు బిల్డప్ అనమాట. అమ్మ పిలిచి, అరే దరిద్రుడా ఫ్రిడ్జ్ లో ఎందుకు ఉల్లిపాయలు పెట్టావని మనల్ని తిడుతూ ఉంటది. అంతకంటే మ్యాటర్ ఏమి ఉండదు. వీడది అమ్మమ్మ నువ్వు కాసేపు కామ్గా మా ఫ్రెండ్ లో ఉన్నాడు లైన్లో అని చెప్పి వెనక్కి వచ్చి మళ్ళీ బ్రో కొంచెం బిజీగా ఉన్నాను ఏమనుకోద్దే అని చెప్పి బిల్డప్లు ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకో హైలైట్ చెప్పనా, వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు అని వాళ్ళు కూర్చున్న రూమ్ లో వాళ్ళ శత్రువు ఎవడో లేదంటే వాడికి నచ్చనోడు ఎవడో ఉంటాడు. సో వాడిని డైరెక్ట్ గా తిట్టలేక ఫోన్ లో మాట్లాడుతున్న వాడితోటి అంటూ ఉంటారు అనమాట, మన గురించి తెలిసిందే కదా, లాస్ట్ టైం మనతో అడుకోవాలని ప్రయత్నించాడు, మనం ఎరగదీసాం, ఇప్పుడు చూడు ఆ రోడ్ మీదకి వచ్చేసాడు అని చెప్పి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంటారు. ముఖ్యంగా మగాళ్ళలో ఇలా మాట్లాడడం మీరు ఎక్కువ చూస్తూ ఉంటుంటారు. అండ్ ఆడవాళ్ళు చూడండి చాలా సూటిపోటుగా మాట్లాడుతుంటారు వాళ్ళ సిచ్యువేషన్ లో కూడా. నేను జెన్యున్ గానే చెప్పాను నీకు, నువ్వు మాత్రం నన్ను బాగా అర్థం చేసుకున్నావు. కానీ కొంతమంది ఉంటారు చూడు, ప్రతిదీ మిస్అండర్స్టాండ్ చేసుకుని మన గురించి రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా ఉంటుందన్నమాట పంచాయతీ. సో నేను చెప్పిన వాటిలో మీకు ఏమైనా రిలేట్ అనిపిస్తే ఓ మెసేజ్ కొట్టండి వాట్సాప్ లో 1333107. నేను చెప్పని వాటిల్లో మీకు ఇంకా ఎక్స్ట్రాగా అబ్జర్వ్ చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే ఫోన్ మాట్లాడేటప్పుడు 1333107 వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడు మాత్రం ఈ అద్భుతమైన సాంగ్